ఓకే నమస్తేనా. నమస్తే. ఏం చేస్తుంటాం? కటింగ్ షాప్ అన్నా. కటింగ్ షాప్. ఎట్లా అంటే గతంలో మీకు కేసీఆర్ ఫ్రీ కరెంట్ ఇచ్చిండు కదా? ఇచ్చింది. ఎట్లా అంటే ఆయన ఓడిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, కొనసాగుతుంది అది? కొనసాగుతుందంటే చెప్పలేము ఇంకా. ఇప్పుడు కొనసాగుతుంది ప్రస్తుతానికి. 3 నెలలు అవుతుంది కదా, ఇంకో 1 ఇయర్ చూద్దాం, చూస్తే తెలుస్తుంది అప్పుడు. ఓకే, ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 125 రోజులు దాటిపోతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది అన్న గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? అంటే ఇంకా చెప్పిన హామీలలో 2 హామీలు 3 హామీలు చేసిరు కానీ మిగతా హామీలు చేస్తే తెలుస్తుంది మనకు. అప్పటి వరకు ఏం చెప్పలేం కదా. ఫ్రీ కరెంట్ అన్నారు, ఉచిత గ్యాస్ బస్ ప్రయాణము, గ్యాస్ 500కి అమలు అవుతున్నాయి. ఇవి అమలు అవుతున్నాయి అంటే గ్యాస్ అంటే వాడు 500 అన్నాడు, 940 రూపాయలు కట్టించుకుంటుండు. మిగతా అమౌంట్ అకౌంట్లో పడతాయా పడాయా తెలియదు ఇంతవరకు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, ఎట్లా ఉండబోతుంది మీ పార్లమెంట్? మెదక్లో చూసుకుంటే బాగా హాట్గా నడుస్తుంది కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? అంటే 100%గా రఘునందన్ రావు గెలుస్తారని అనుకుంటున్నాను, నమ్మకంగా ఉంది మాకు. రఘునందన్ రావు ఎందుకు గెలుస్తాడని అంటే మంచి లాయర్ కాబట్టి, ఆయన చదువుకున్నాడు, తెలంగాణ ఉద్యమం నుంచి స్టార్ట్ అయిన వ్యక్తి ఆయన తెలుసు తెలంగాణ. అభ్యర్థి కూడా ఒక కలెక్టర్, ఒక జిల్లాకు గతంలో మెదక్ చేసిండు, ఆ తర్వాత సిద్దిపేటకు కూడా చేసిండు కదా, ఎడ్యుకేటెడ్ ఆయన కూడా. ఎడ్యుకేటెడ్ అయినా కానీ ఆయనకేమన్నా ఇప్పుడు మల్లన్న సాగర్ భూములన్నీ గురి చేసుకోండు, ఆయన ఇష్టం వచ్చిగా మాట్లాడాడు. ఆయనకు చదువుకున్నా ఆయనకు చదువు లేనట్టుగానే ఉన్నాడు ఆయన. అంతే, దోషిందంట అంతే. కానీ ఆయన వైపు ప్రజలు ఉన్నారు, నన్ను నమ్ముతున్నారు ప్రజలు, నాకు ఓట్లు వేస్తారని చెప్పేసి అంటుండు. కానీ ఆ వ్యక్తి ఎవరో ఇంతవరకు తెలియదు. ఇప్పుడు బీఆర్ఎస్కి వస్తేనే వెంకటరామరెడ్డి అనేది తెలుస్తుంది. చాలా మందికి ఇంకా ముసలిళ్ళకి ఎవరు తెలియదు వెంకటరామరెడ్డి అంటే ఎవరు. నేను రఘునందన్ రావు తెలుసా మరి? తెలుసు అన్న, ప్రతి ఒక్కరికి తెలుసు రఘునందన్ రావు అంటే. నీలమ్మది అంటే మొన్న వచ్చిండు అన్న, పార్టీ కండువాలు మార్చిట్ అయినా ఎందుకన్నా ఇళ్ళకి వచ్చి బీఎస్పీ వేసుకుని బీజేపీ వేసుకుని అందులోకి వచ్చి లాస్ట్కి వస్తే కాంగ్రెస్లోకి వచ్చింది. బీఆర్ఎస్ని స్టార్ట్ చేస్తే ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీలోకి వచ్చినాడు. కానీ ఆయన ముదిరాజు బిడ్డగా, ముదిరాజు ఓట్లు అన్నీ నా వైపు ఉంటాయి, బీసీ బిడ్డగా బీసీ ఓట్లు నాకు ఉంటాయి అంటున్నారు. ముదిరాజు ఓట్లు ఉంటే పటంచేరులో ఆయనే గెలుస్తుండే ఎమ్మెల్యేగా. ఎందుకు ఓడిపోయాడు? నమ్మకం లేదు కాబట్టి, ఆయన మీద నమ్మకం లేదు కాబట్టి ఓడగొట్టారు ప్రజలు. ఓకే, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో ఎవరెవరికి పోటీ ఉంటుంది అనుకుంటారు మెదక్లో? నీలమ్మధు, రఘునందన్ రావు. రఘునందన్ రావు. ఎవరు గెలుస్తారు ఫైనల్గా? ఫైనల్గా అయితే రఘునందన్ రావు గెలుస్తాను పక్కా. ఓకే, థ్యాంక్ యూ.